చేస్తామని చెప్పండి. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు వితంతువులకు పెన్షన్లు పెంచాలని ఖమ్మం జిల్లా వైరాలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఎంఆర్పీఎస్ నాయకులు మండిపడ్డారు. ఇప్పటికైనా వితంతు వికలాంగుల పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల సందర్భాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వికలాంగులకు వితంతువులకు వృద్ధులకు ఒంటరి మహిళలకు నేత గీత కార్మికులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో ఆ హామీని అమలు చేయకుండా 2000 రూపాయల పెన్షన్ 4000 ఇస్తామని చెప్పేసి మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వికలాంగులకి 6000 రూపాయలు పెన్షన్ చేస్తామని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి 2 సంవత్సరాలు గడుతున్నా కూడా ఈ వికలాంగులు చేనేత గీత ఒంటరి మహిళల పక్షాన మీరు మీ ప్రభుత్వ వైఖరి మార్చుకోకపోతే భవిష్యత్తులో ఈ వికలాంగులు చేనేత పింఛన్దారుల సమక్షంలో కొండకొండ గ్రామం ఎంఆర్పీఎస్ వైరా మండల ఇన్ఛార్జి వికలాంగుల వితంతువుల వృద్ధుల చేనేత పింఛన్దారులకి నేను మండల ఇన్ఛార్జిగా చేస్తున్నాను. మరి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో వికలాంగులు వితంతువులు వృద్ధులు చేనేత పింఛన్దారులకు పింఛన్ పెరగాలని రేవంత్ రెడ్డి గారు, మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి వృద్ధులను మీరు మా తండ్రులు మా తల్లులు అన్నాడు, మరి వితంతులు ఒంటరి మహిళలు నా చెల్లెలు అన్నారు, వికలాంగులు నా తోబుట్టువులు అన్నాడు. కనీసం 22 నెలలు అయినా కూడా ఈ రోజు వరకు కూడా పింఛన్ పెరగకపోవడం చాలా దుర్మార్గం అని, చాలా బాధాకరం అని మీకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీరు వికలాంగులు వృద్ధులు వితంతుల ద్వారా వాళ్ళకి పింఛన్ పెంచకపోతే అక్టోబర్ నెలలో హైదరాబాదు నగరాన్ని దిగ్బంధం చేస్తామని, తాడో పేడో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ